పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి. ప్రజాప్రతినిధులు గ్రామాలకు ప్రాతినిధ్యం వహించాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాక తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. దీనిలో భాగంగా వివిధ గ్రామాల్లో వార్డులుగా విభజిస్తారు. వార్డు సభ్యులు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏ పత్రాలు ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేయాలంటే వార్డు మెంబర్గా యాజ్ వెల్ యాజ్ సర్పంచ్గా పోటీ చేయాలంటే ఏ పత్రాలు ఉండాలి, ఏమేమి ఉండాలి ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నియమించినటువంటి ఫారం, ఈ నియమ పత్రము, నామినేషన్ పత్రం ఉంది. గ్రామ పంచాయతీ పేరు, షెడ్యూల్ ఏరియా, మైదాన ప్రాంతము. ఉదాహరణకి మనం నగనూరులో ఉన్నాము, రేకుర్తి అంటే రేకుర్తి ఉంటుంది, లేదా ఆసిఫ్ నగర్ అంటే ఆసిఫ్, XYZ ఈ గ్రామం పేరు ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసేటువంటి వ్యక్తి సర్పంచ్గా ఏ గ్రామం నుంచి, వార్డు మెంబర్ అంటే వార్డు మెంబర్. పోటీ చేయు పదవి యొక్క రిజర్వేషన్ ఏమున్నది, దానికి సంబంధించి రిజర్వేషన్. నేను అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఉదాహరణకి దావు రవితేజ, వయసు సో పోటీ చేస్తున్నా, ఏంటి వృత్తి ఏంటి, దీనికి సంబంధించి ఆయన జతపరిచిన అంశాలు ఏంటి. దీనిలో భాగంగా ఒక డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్, అభ్యర్థి యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. దీనిలో భాగంగా నేను తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ప్రాంతానికి చెందిన సో రిజర్వేషన్, సంతకం. దీనికి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇంకా రిటర్నింగ్ అధికారిచే భర్తీ చేయవలసింది. అంటే మనం నామినేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడో రిటర్నింగ్ అధికారి, వాళ్ళు దరఖాస్తు చేస్తారు. అంటే నామినేషన్ అంగీకరించిండ్రా లేదా తిరస్కరించిండ్రా. తిరస్కరిస్తే కారణం ఏంటి, ఇక్కడ కారణం ఉన్నది. ఓకే, పంచాయతీరాజ్ యాక్ట్ 2018 తెలంగాణ రాష్ట్రం ఆమోదించింది. దాని ప్రకారం కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. నామినేషన్ పత్రం వరుస సంఖ్య ఏంటి, దానికి సంబంధించి అంతా కూడా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు. సో వీరు ఏమేమి జత చేసినారో చూద్దాం. ముందుగా ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ప్రతిదానికి. దీని తర్వాత ఆధార్ కార్డు తర్వాత వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఫామ్, కమ్యూనిటీ అండ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సిన పరిస్థితి. తర్వాత ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్, అంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి. ఎందుకంటే ఎన్నికలకు కూడా ఖర్చులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంత మేరకి అని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఇది పెట్టడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో డ్యూస్ ఉన్నాయా లేదా, గ్రామ పంచాయతీలో ఎంత డ్యూస్ ఉన్నాయి, దీనికి సంబంధించి హౌస్ నెంబర్ 4-32కి సంబంధించి ఈయన 1011 రూపాయలు ఇప్పుడే చెల్లించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. గ్రామ పంచాయతీకి నల్ల బిల్లు, ఇంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ప్రపోజల్ చేస్తున్నారో ఈ ప్రపోజల్కి సంబంధించిన ఆధార్ కార్డు ఉన్నది, అలా వాళ్ళు కూడా క్లియర్ చేయాలి. ఏది, ఇంటి పన్ను, నల్ల పన్ను ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ నగనూరు నో డ్యూ సర్టిఫికేట్, ఇలాంటి బకాయిలు లేరు. అటు నామినేషన్ ఎస్టీలకు లేదు, డ్యూస్ లేవు, అలాగే ప్రపోజల్కి డ్యూస్ లేవు అనేదాన్ని మనం చూడొచ్చు. దీనిలో భాగంగా నో డ్యూ సర్టిఫికేట్ పంచాయతీరాజ్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి ఇది కూడా నో డ్యూ సర్టిఫికేట్ సంబంధించి ఎవరైతే ప్రపోజల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే దీనికి సంబంధించి నామినేషన్ పత్రం, ఇదంతా కూడా ఒక క్లియర్ కట్గా చాలా సిస్టమేటిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిస్టమేటిక్గా చేసిన తర్వాతనే వాళ్ళ నామినేషన్ పత్రాన్ని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇది తాజా అప్డేట్. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.